ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల పరాజయం మర్చిపోకముందే పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి మరో ఎదురెదెబ్బ తప్పేలా లేదు. ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిపై పోటీకి వంగగీతను దింపి చేతులు కాల్చుకున్న వైసీపీకి ఇప్పుడు ఆ నిర్ణయంతో నష్టపోయిన మాజీ ఎమ్మెల్యే కూడా గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జనసేన నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో కీలక నిర్ణయం వెలువడనుంది. గత ఎన్నికలకు ముందు పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పెండం దొరబాబును కాదని జగన్ పవన్ కళ్యాణ్పై పోటీకి కాకినాడ ఎంపీగా ఉన్న వంగగీతను తెచ్చి నిలబెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ గారి హావాలో వీళ్ళిద్దరిలో ఎవరు పోటీ చేసినా ఓడిపోయే పరిస్థితి. కానీ సిట్టింగ్ అయిన తనను కాదని కాకినాడ ఎంపీ అయిన వంగగీతను తీసుకొచ్చి పిఠాపురంలో పోటీ చేయడంతో ఎన్నికలను ఆమెకు దొరబాబు సహకరించలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు గట్టిగా ఉన్నాయట. త్వరలోకి జనసేనలోకి వంగగీత జాయిన్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయట. దీంతో పిఠాపురంలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. దీంతో షాక్లో ఉండట మాజీ సీఎం జగన్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అమోఘమైన నిర్ణయాలతో ప్రజలకు మేలు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటలు నిలిపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు పాలన కొనసాగిస్తున్నారు.